ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. అంబా నిన్ను వేడేదా సకనే జారదంబా నిన్ను మొక్కేదా అమ్మా నిన్ను వేడేదా చారదంబా నిన్ను మొక్కేదా అమ్మమ్మ మా తల్లి మమ్ము రక్షించవే అమ్మమ్మ మా తల్లి మమ్ము రక్షించావే మౌగన్న తల్లి అంబా నిన్ను వేడేదా సకనే జారదంబా నిన్ను మొక్కేదా అమ్మా నిన్ను వేడేదా చారదంబా నిన్ను మొక్కేదా కాసి రక్షించావు కనకదుర్గంబారు కాసి రక్షించావు కనకదుర్గంబావు కండ్లాని నిలుకోవు శారదంబ అంబా నిన్ను వేడేదా సకని శారదంబ నిన్ను మొక్కేదా అంబా నిన్ను వేడేదా చారదంబా నిన్ను మొక్కేదా అంబో నిన్ను వేడేదా సకని శారదంబ నిన్ను మొక్కేదా అంబా నిన్ను వేడేదా చారదంబా నిన్ను మొక్కేదా బలిజొల్ల పిలగాడు సక్కనోడంట బలిజొల్ల పిలవాడు సక్కనోడంట బలిజొల్ల పిలవాడు బహుసక్కనోడంట బండి కింద పడి రేమాన అమ్మో నిన్ను వేడేదా సక్కని శారదంబ నిన్ను మొక్కేదా అంబా నిన్ను వేడేదా చారదంబా నిన్ను మొక్కేదా అంబో నిన్ను వేడేదా సక్కని శారదంబ నిన్ను మొక్కేదా అంబా నిన్ను వేడేదా చారదంబా నిన్ను మొక్కేదా శారదా అయ్యో స్వానేడు ఇవరా ఇప్పుడు ఆ గ్రామం అనగా మాది మాదేపురం గ్రామం కరీంనగర్ జిల్లా అవును కరీంనగర్ జిల్లా మాదేపూరి గ్రామంలో ఆ ప్రస్తుతము సంజీవ మాత్రము ఇప్పుడు మోహనంద మహారాజు కథ చెప్పుతున్నారు. చెప్పే కథ 4 భాగాలుగా చెప్పుతున్నాము. ప్రస్తుతం సంజీవ, సంజీవులు భార్య ప్రస్తుతం సమ్మక్క. ఇప్పుడు చెప్పబడే కథ అనగా ఈ మొదటి భాగం 4 భాగాలలో మొదటి భాగం చెప్పుతున్నాము, వినండి. బుడిగే జంగాల తాంబూర కథ. అయ్యో స్వానేడు యువరాజ వందనానా తందానా అయ్యో రాజుల గల్ల రాజులు ఎవరు ఆది కాలముల రాజులు ఎవరన్నా అలనాడు వీధులు ఎవరు మోనందనగరంబు వేలుతాడు రాజో మోనంద మహారాజు ఆయారాజు ఆ రాజో మోనంద మహారాజు ఆ రాజు బోరి కనుకోవాలి వారికి తన ధాన్యమును చాలా ఉన్నది పోయి ఆ సొమ్ము నగలు చాలా ఉన్నాయట. ధనధాన్యము సొమ్ము నగలు రవరటం తెంపులు కిన్నెలు మొత్తురములు మతులు మానికలు చాలా ఉన్నాయి గాని వారికి గర్భబంధు సంతు లేదో ఓ దైవరామ అయ్యో ఆ సంతు లేక ఏవాని అంటారమ్మా దైవమా అయ్యో ఆ రాజమోహనంద మహారాజు లరుడమోని కనకావాలి ఆ బామా అయ్యో ఏమయ్య మోహనంద మహారాజా అయ్యో సంతులేని బతుకైనా ఎందుగా బలం లేని బజారియ కొట్టాము అరవా పిల్లలు లేని పీరిలో సాగిడాట అయ్యో సంతులేని బతుకైనా ఎందుకయ్యా పూజాది కనికామతి రాజా మోనంద మహారాజా ఎవరైనా మనకు ధనధాన్యం సొమ్మునగల వరణం తెంపులు కిన్నెలు వజ్రములు మతులు మాణిక్యాలు చాలా ఉన్నాయి గాని రేపుగాడు ఎవరే గాని కాపులు కిన్నాల ఏలు వాచాలు బట్టు ప్రేమలు దొరకాలని చూసినేమంటారు. ఏమయ్యా మోహనంద మహారాజా నీకు ధనధాన్యం చాలా ఉంది గాని నీకు గర్భమందు సంతానం లేకపాయే ఓ రాజా. అయ్యో బాలలేని బజారి కొట్టమేమి ఆ
పిల్లలేని పీరీల సావిడయ్యో దైవమా పోలలేని పుదారి కుటుంబం పిల్లలేని పీరీల సావిడి అవును గొడ్డు ఓరి బతుకులు బతికెందుకని ఎంతో మంది ఏమని అంటారు ఆహా ఏమయ్యా మోనంద మహారాజని అవును ఎంతమంది ఏమంటారో అని అటువంటి కనకావతి పలకరించదట ఆహా అమ్మా మరి ఏమి చేద్దాము ఆ భగవంతుడి ఇవన్నీ సంతానం కలగదా అవును మనం సుఖంగా మేడల్లో కూర్చొని సంతానం అంటే దేవుడు ఇస్తాడా ఇవాడు ఇవాడు ఇవ్వడు ఆ మనం అరణ్యంలో బయలుదేరి తిరగరాని తిరిగి సేరాని సేవలు చేస్తే అవును ఏ దేవునికైనా స్మరణ కలిగి ఆ. మనకు సంతానం దొరుకునాట తందాన తందానం అయ్యో చూడండి కనకావతి దొరసారి తందాన తందాన సంతు కంట భైరు దేరేనా తందాన తందాన అరవో హోరండ హడవీరోర దైవమా తందాన తందాన అరే మేలైల లెంకాలోర దైవమా తందాన తందానం అడవిములో తిరుగుండే మాత్రము నాయన అవును పాడు బిడ్డ శివుని గుడి కాడికి చేరుకున్నది ఆహా ఎంట వచ్చిన దాసీలు వ్రతాలు ఏమంటారు అవును ఏవమ్మా ఆ. ఇక నీకు సంతానం దొరకలేదు ఆ. నీ పట్నం వెళ్దామంటున్నారు అవును పట్నం ఎలా రావాలి తల్లి ఆహా సంతానం దొరకాలే పట్నం ముఖం చూడాలి సంతానం లేని పట్నం ముఖం చూడలేనంటు అంటున్నది ఆ. కనకావతి అవునమ్మా అతడే మాతో పాడుపడ్డ శివుని గుడి కాడ ఆ ఆ గుడిని ఎంత సోకు చేసి ఆ ఆ యొక్క గుడి కాడ తమసు పట్టింది కనకావతి ఆహా ఆ పాడుపడ్డ శివుని గుడిలో ఒక శివుడు మాత్రం సాష్టంగా బయలుదేరి ఆహా. కనకావతి ఆ నీవు ఎందుకని తమసు పడుతున్నావమ్మా అవు కదా సంతానం లేక ఓ సంతానం తమసు పట్టావా అవునమ్మా మరి సంతానం మాత్రం నీకు కొడుకులు కావాలనా బిడ్డలు కావాలనా అవు కదా నాకు బిడ్డలు కావాలి బిడ్డలు కావాలి ఆ కుమారుడు వద్దా ఒక్క కుమారుడు ఒక్క కుమార్తె కావాలి స్వామి నీకు కుమారుడు కుమార్తె కావాలనా అవును ఆ ప్రకారంగా మొదట సంతానం ఇస్తాము గాని ఆహా అమ్మా ఆ ఆ పిల్లవాళ్ళు ఉత్తగించిన ఆ ఆ యొక్క 3 నెలల వరకు ఆ. నువ్వు ఎవపురికి నీవు రావాలి తొలసారి తందాన 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 పూజాది కనుకావతి దైవమా పిల్లవాళ్ళు జన్మించిన 3 నెలల వరకు ఎవపురి తీసుకెళ్తున్నాడు ఏకో శివుడు ఆహా పూజాది కనకావతి అవును ఇవాళ సంతానం నీ చనిపోతే నీ సంతానం అవుతండినా ఆ నాకేమైనా పుట్టగతుందా లేదు ఉండబోదు ఆహా. నేను చనిపోయిన మధ్య గాని నేను చచ్చినా బ్రతికిన గాని నా పేరు తప్పకోకుండా ఆ పిల్లవాళ్ళు ఉంటే నా పేరు తప్పదు అవు కదా ఏమన్నాడు స్వామి శివుడా ఆ. పిల్లవాళ్ళు పుట్టిన 3 నెలల వరకు ఎంపురికి వస్తాను ఆ. నాకు కొడుకో బిడ్డ అయితే నాకు సంతానం ఇవ్వన్నది కనకావతి ఆహా ఆ ప్రకారంగా శివుడు మాత్రము ఆ హాయిగా కుమారుని మాత్రం కుమార్తెను మాత్రం బాలమావుడి పొలములు తీసి ఆ ఆ కనకవతికి అదే సంతు విచ్చిండు శివుడు తానే తందాన ఆ తందాన సంతు విచ్చిండు శివుడు తానే తందాన తందాన ఇచ్చిన పొలంపును మహాత్మే కనపగించాది ఆ కథ కుమ్మరావుడికి సంబంధముడికి గర్భవతి నిలిచాది ఆ ఆ యొక్కటువంటి నాయన కనకవతి దొరసాని ఆ వ్రతాల దాసుల తోలుకొని ఆ. అదిగో పట్నం వస్తుంది దొరసాని తానే తందాన తందాన పట్నం చేరుకున్నది అలనాడు సంతనమిస్తే వెన్ని గడిజలు విలనాడు సంతమిస్తే వెన్ని గడిజలండి ఆహా నీకేరుగా ఇక అలనాడు ఇక సంతానం ఇస్తే ఆ తొత్తుకు 9 గడిజలు పండుగ 10 గడిజలు అవును ఇలనాడు మాత్రం సంతానం ఇస్తే ఈ రోజుల్లో కలియుగ మందున ఆ తొత్తుకు 9 నెలలు పండుగ 10 నెలలట ఆహా అలనాడు 9వ నెల వెళ్ళి 10వ గడి చెప్పు నీవు రూపమయ్యాదు ఆ. నొప్పులు సంభావించేను తొలసానికి తానే తందాన తందాన నొప్పులు సంభావించేను తొలసానికి తానే తందాన తందాన ఎర్రబడిన సందం పొరుసు మాట ఇక తలనిల్లుతున్నది ఆహా రాజు మోనంద మహారాజు తెలిసింది అవును మోనంద మహారాజు అటువంటి దాసుగా మంత్రశాల పంపించాడట ఆహా ఆ మంత్రశాలలు వచ్చే వరకు 9వ గడిజల్లి 10వ గడిజల్లి రూపం ఎప్పుడు కాబోతున్నది ఆహా అయ్యో నత్యంత్రాలు చల్లున రాలేను ఓ దైవరామ తందాన 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 ఆహా తందాన అయ్యో ఇద్దరేమో పిల్ల వాళ్ళమ్మ ఆ బాలులై అయ్యో ఆ చిన్న వాళ్ళు జలమించి ఉన్నారా తందాన తందాన ఓ పిల్లవాళ్ళు జలమించి అయి ఉన్నారు తందాన తందాన ఓ పిల్లవాళ్ళు జలమించి ఉన్నారు వచ్చిన మంత్రజాన్లు
పిల్లవాళ్ళ స్థలవాళ్ళ స్నానం చేయించి ఆ యొక్క తొట్టిలో పండుకోబెట్టారు. అవును ఆ దొరసాని స్థలవాళ్ళ స్నానం చేయించి తడి వస్త్రం ఇప్పించి పొడి వస్త్రం కట్టించి ఆ పిల్లవాళ్ళని మాత్రం ఆయన పక్కన వేసి వెళ్ళారట. పిల్లవాళ్ళ సాధగా పెంచగా 3 నెలల పిల్లవాళ్ళు దేవా వాళ్ళందు వెదిగి వస్తారు. రామ రామ రాఘ రామ అయ్య రామ దైవ రామ. అటువంటి మోనందమర బ్రాహ్మణుల పిలిపించేమంటే పేరు పెట్టాడు. కొడుకునేమో రత్నసేనుడు రత్నసేన రాజు, బిడ్డనేమో రత్నసేనమ్మ. అయ్యయ్యో దేవా రామ రామ ఓ రామ. పిల్లవాళ్లకు పేరు పెట్టే మోహనంద మహారాజు. రామ రామ అయ్య రామ దైవ రామ. అయ్యో పిల్లవాళ్లకు పేరు పెట్టే రామ రామ రఘురామ మోహనంద రామ మహారాజు. రామ రఘురామ. పిల్లవాళ్ళ పేరు పెట్టేటువంటి నాయన బ్రాహ్మణులు వెళ్ళిపోయారు. అతడే మాత్రం 3 నెలల వరకు మాత్రము ఆ శివుడు వచ్చి ఆ సర్పం అవతారం వచ్చి అవును కాటొప్పి ఆ అటువంటి కనకావతిని మాత్రం తీసుకువెళ్ళాడట. కనకావతి మొత్తం ఇప్పుడు మరణించాదు. కాపులు కరణాలయ్యల వాచాలు పట్టు ప్రేమలు దొరక సాయందా కనకావతిని ఇక తీసుకువెళ్ళక దాన పరసి దానం చేసి వచ్చి ఆ పిల్లవాళ్ళ మాత్రమే సాదుతున్నారు. ఎవరు దాసివాళ్ళు ప్రధానుడు చూచారట. ఏమయ్యా మోహనంద రాజా పిల్లవాళ్ళ సాదుతున్నావు నీవు. రామ రామ రాఘ రామ అయ్య రామ దైవ రామ. పిల్లవాళ్ళ సాదుతాను అవును సాధగా పెంచగా మాత్రం పిల్లవాళ్ళు చిన్నప్పుడు చిన్నవాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయితే ఆడవారి సంగతి ఆడవారికి ఎరక మగవారి సంగతి మగవారికి ఎరకట. ఈ చిన్నప్పుడు పిల్లవాళ్ళ మాత్రం నువ్వు పిల్లలు లేని భ్రమచే పిల్లలయ్యారని సాస్తున్నావు గాని ఎన్ని రోజులని నువ్వు పిల్లవాళ్ళ అరుచుకుంటావు పూజన చేస్తావు. ఏమయ్యా మోహనందరాజా అయ్యయ్యో దేవా రామ రామ ఓ రామ. అయ్యో ఎన్ని రోజులని రామ రాఘవ రామ ఓ పిల్లవాళ్ళ పూజించుతావు. రామ రాఘవ రాజా మారు లగ్నము మళ్ళీ ఆడు రామ రాఘవ రామ. మారు లగ్నం మళ్ళీ ఆడమని దాసీలు ప్రధానులు అంటున్నారట. అమ్మా ఏమని ఆడాలి? పిల్లవాళ్ళ కంటే ఎక్కువ ఏమీ లేదు. మాళ్ళకు మళ్ళీ ఆడనన్నాడు. లేదు లేదు అదుగు ఆడవారి సంగతి ఆడవారికి ఎరక మగవారి సంగతి మగవారికి ఎరక. చిన్నప్పుడు చిన్నది కాబట్టి నీ కుమార్తెకు ఆ యొక్క స్నానం చేస్తున్నావు, దుస్తులు వేస్తున్నావు, బడికి పంపుతున్నావు. పెరిగి పెద్ద అయినాక నువ్వు స్నానం చేయిస్తావా, దుస్తులు వేస్తావా? లేదు లేదు. నువ్వు మళ్ళీ మాళ్ళకు మళ్ళీ ఆడితేనే నీకు బాగుంటుందని ఆ ప్రధానులు దాసి వాళ్ళు పట్టుబట్టారట. ఏమంటాడు మూనంద మహారాజు? సరళయ్య మరి ఎక్కడున్నది, ఎక్కడ పోయి తీసుకొస్తారు? ఏమయ్యో నువ్వు బట్టి చిత్రాయుధం నువ్వు కత్తి కంకరం కట్టి నీకు తగిన శ్రీని లగ్నంబు చేసకొస్తావయ్యా. ఏమనయ్యా మోహానందరాజా? ఆ రాజు ఉద్ధరించి మాత్రము కత్తి తీసుకువెళ్ళి ఆ దాసివేల ప్రధానులు అక్కడికి మాత్రం ఆయన చంద్రగిరి పట్టణం వెళ్ళి ఆ యొక్క చంద్రగిరి మహారాజు కుమార్తె శ్యామాలదేవి ఆ మైనడికి మహారాజు చాలా గొప్పవాడు, మంచివాడు, రారాజు అని చెప్పి అతని కుమార్తె శ్యామాలదేవిని కత్తి కంకణం కట్టి లగ్నంబు చేసుకొచ్చారు. ప్రాతాను పోయి లగ్నంబు చేసుకొచ్చారు. అయ్యయ్యో దేవా రామ వే రామ ఓ రామ. ఓ మోహనంద నగర వల్ల లగ్నమందు చేసుకొచ్చా. అయ్యో రామ దేవ రామ. అయ్యో మోహనంద మహారాజు రామ రామ రఘురామ. మోహనంద మహారాజు కచ్చెల్లో కూర్చున్నాడట. లగ్నం చేసుకొచ్చి ఇక అమ్మాయిని రాజా మోహనంద మహారాజా నీకు తగిన శ్రీకాంతాలను మొత్తం వివాహం చేసుకొచ్చాం. చూడు మనేతడు నిలబెట్టారట. చూచాలిక శ్యామాలదేవి పర్వాలేదు, చాలా రాజు బాగుండు గాని ఎడవ పక్కలో కుమార్తె, కుడి పక్కలో కుమారుడున్నాడు. పిల్లవాళ్ళ కళ్ళ చూచింది చూడండి శ్యామాలదేవి. రామ 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 రాఘవ రామ రామ.
రామవే రామ రామ అయ్యో పిల్లవాళ్ళ అయ్య కల్లా చూచినాది సామాలు తినకుండాది. రాఘవ రామ రామ ఏమి ప్రతనులారా అవును దాసి వనితలారా ఆ, ఇవాబు చేసుకొచ్చారు. రారా చాలా బాగున్నాడు గాని ఆహా. ఎడవ పక్కల ఒకరు కుడి పక్కల ఒకరు ఉన్నారు. అవును ఆ పిల్లవాళ్ళు తనకు ఇక ఏమి అవుతారు రాతానులారా తనకు ఇక ఏమి తారా అయ్యయ్యో దేవా రామవే రామ ఓ రామ వ్రతాలు చూచారు. ఆ, మా శ్యామలదేవి అవును. తన కుమార్తె ఆ, నేను కుమార్తెనా ఆ, మంచి వాళ్ళే. నేను పిల్లలు లేరు ఇది వరకు లగ్నం కాలేదని నేను అనుకున్నాను. ఆహా. లగ్నమైన రాజుకే పిల్లలున్న వానికి నన్ను వివాహం చేసుకొచ్చారు. అవును నా బ్రతుకు ఎలా అన్నది నీకేందమ్మా ఆ, రారా రాదు ఎడమేయండి కుడి నా బంగారు రొట్టాలు తెప్పులు కిండలు వజ్రములు మతులు మలికలు చాలా ఉన్నాయి. ఆహా. నీకు వచ్చే భయమే లేదు మేము ఉన్నాము కదా అవును అని అటువంటి శ్యామరాజుకి ధైర్యం చెప్పి ఆహా. రాజా మోనంద మహారాజా ఆ, చక్కగా మాత్రమే దిద్దుకోని మాత్రము ఆ, నీవు జీవించమన్నారు. ఆహా. అప్పుడు మాత్రం శ్యామాలదేవికి మోనంద మహారాజుకు ఆ, దగ్గర చేసి ప్రతాళ దాసమాలు వెళ్ళిపోయారట. ఆహా. ఆ మోనంద మహారాజు ఏమంటాడు ఆ, లరుణమాని శ్యామాలదేవి ఓ బాబా శ్యామాలదేవి ఆ, రామ రామ రాఘవ రామ అయ్య రామ దైవ రామ ఓ బాలుడన్న రత్నసేన గోమాతాన రత్నసేనమ్మ ఆ, రామ రామ రాఘవ రామ అయ్య రామ దైవ రామ అయ్యో నువ్వే తల్లివమ్మ వాళ్ళేను నీ పిల్లలమ్మ ఆ, రామ రామ ఆ శ్యామాలదేవి అయ్య రామ దైవ రామ నీవు కన్నా కుమారుడు నీవు కన్నా కుమార్తె అనుకో అవును పిల్లవాళ్ళ అందముగా చూకోవమ్మ శ్యామాలదేవి అందముగా చూకోవమ్మ రామాలదేవి రామాదే రామ ఓ రామ అందముగా అచ్చుకొమ్మి రామ రాఘవ రామ ఆ, నీకు వచ్చిన భయము లేదు రామ రాఘవ రామ ఆ ప్రకారంగా మాత్రం ఆయన రాజు మోహనంద మహారాజు చెప్పగా ఆ, పూచాది శ్యామలదేవి పక్క పక్కన వింది ఆహా. ఆ, నీకు ఒక కుమార్తెన్నది అవును ఈ పిల్లవాళ్ళ మా దార్చుకోమని అవుతారే అర్చుకుంటాను ఆహా. పర్వాలేదు ఆ, రాజేంద్ర ఆ, వెళ్ళు మనే చెప్పారట. ఆహా. ఆ ఇక పిల్లవాళ్ళ మాత్రం చదువుకోమని చెప్పి రాజు మోహనంద మహారాజు కచేరికి వెళ్ళిపోయాడు. ఆహా. ఇక్కడ శ్యామాలదేవి పిల్లవాళ్ళ కల చూచి ఆ, ఏమంటాంది ఆ, ఆయన రత్నసేన మహారాజా అవును అమ్మా రత్నసేనమ్మ ఆ, నేను ఉండగా భయమేమి లేదు మా కొడుక రత్నసేన రాజా ఆ, రామ రామ రాఘవ రామ అలవే, ఓ మహారత్నసేన. దైవ రామ అయ్యో చనిపోయిందే పిన్న తల్లి అనుకో ఆ, రామ రామ కొడుకా. రాఘవ రామ రామ నేను మని ఉన్ననే కన్నా తల్లి తల్లిననుకో మని ఉన్నదోనే కన్న తల్లి అనుకో రాఘవ రామ రామ అయ్యో బిడ్డరావే రత్నసేనమ్మ రామ రామ రాఘవ రామ రామ అయ్యో నేను ఉండగా మీకు భయమేమీ లేదమ్మా రామ రామ రాఘవ రామ రామ కుమారా రత్నసేన మహారాజా కుమార్తె రత్నసేనమ్మ నేను ఉండగా మీకేం భయము అవును సరిపోయితే పిల్ల తల్లి ఉన్నదానే కన్న తల్లి అనుకోండి ఆహా. మీకు భయం లేదని ఆ. పిల్లవాళ్ళ దగ్గర తీసుకున్నది శ్యామాలదేవి అద్దు ముద్దు వెళతాయున్నది అయ్యో దేవా రామావే రామ ఓ రామ ఓ, అద్దు ముద్దులు పెట్టినది పిల్ల తల్లి శ్యామాలదేవి రామో రాఘవ రామ అయ్య రామ దైవ రామ అద్దు ముద్దులు పెట్టి పిల్లవాళ్ళ తీసుకెళ్లి స్థలవాళ్ళ స్నానం చేయించి అవును తడి వస్త్రాలు విడిపించి పొడి వస్త్రాలు ధరించి ఆహా. అయ్యో కుమార్తెని అవును లోని తీసుకువెళ్ళి ఆహా. నవగాయ కూరలతో 4 గుంటలతో భోజనం చేయబెట్టి ఆ, నాయనా రత్నసేన మహారాజా అవును అమ్మా రత్నసేనమ్మ ఆ, మీరు పాఠశాలకు వెళ్ళి రండి అమ్మమ్మ పాఠశాలకు వెళ్ళి రాండి రామ రాఘవ రామ ఆ రత్నసేనమ్మ దైవ రామ మీరు చదువులేవో చదువుకోండి అమ్మమ్మ మీరు చదువులేవో చదువుకోండి అయ్యవో రామ రామ అమ్మా రత్నసేనమ్మ అయ్యో రామ దైవ రామ చక్కగా వెళ్ళిపోయి ఆ, మీ
మీరు చదువులు చదువుకుని రాండమ్మా రత్నంజనమ్మ నాయన రత్నంజన మహారాజని వాళ్ళకి ధైర్యం చెప్పి పాఠశాలకు పంపించాలి. పిల్లవాళ్ళు పాఠశాలకు వెళ్ళి చదువులు చదువుకొని మళ్ళీ ఇంటికి వచ్చారట. ఆ పిల్లవాళ్ళ మధ్య కొన్ని రోజులు సాధుచు పెంచుచు ఆ పట్టణంలో ఉండిపోయారు. ఏమనుకున్నది కొన్ని రోజులు ఎప్పుడైనా చూడండి చుట్టమైనా పక్కమైనా మారు తల్లైనా కొత్తప్పుడు కొత్త ఎక్కిళ్ళు పాతప్పుడు పాత ఎక్కిళ్ళు అంటే కొత్తప్పుడు కొత్త చుట్టము ఒకరోజు చుట్టము 2 రోజులు చుట్టము 3 రోజులు 3 రోజులు చుట్టం అన్నట్టు వచ్చిన పిల్లలు ఒక్కరోజు 2 రోజులు 3 రోజులు మంచిగా అరుచుకుంది. 4వ నాడు ఏమనుకున్నది అవా ఏనాడైనా చూడండి ఎడ్డోడైనా గుడ్డోడైనా తన గడపలో తనగ పుట్టాలి తాళైనా తప్పకైనా తన చేనులో తనగబండాలి. యాప చెట్టుకు ఎన్ని నీరు ఎన్ని పాలు పోసినా చేదు ఉండును కానీ తీపు రాదట. వీళ్ళు మారి పిల్లలు మంట్ల పిల్లలు అయ్యయ్యో దేవా నీలం చాస్తే నాకేమొస్తాది నీలం చాస్తే నాకేమొస్తుంది మారు పిల్లలు మంట్ల పిల్లలు చూడండి శ్యామాలాదేవి శ్యామాలదేవి పిల్లల పైన పగ తలసిన పిల్ల మీద పగబట్టే పిల్ల తల్లి శ్యామాలదేవి పిల్లల మీద పగబట్టి నీకు శ్యామాలదేవి పగబట్టి ఏమంటున్నది ఇప్పుడే మాత్రం పిల్లవాళ్ళ మాత్రం అన్నం పెట్టక భోజనం పెట్టక వాళ్ళని వాళ్ళ స్థానం పోయాక వాళ్ళని అర్చుకోకపోతే నాకు విల్లు అటాసం నాకు చెక్కుద్దా చిక్కదు. ఎట్లా కావాలి వీళ్ళకు మాత్రం అందగా అర్చుకొని వీళ్ళు కొంచెం లాటగా దగ్గర తీసుకొని అసలైంది ఏమయ్యా వీళ్ళు మన చేతి చిక్కాలంటే ఇంటి ఒక్క తాళం చెయ్యి నా చేతికి వీళ్ళ చిక్కవాలి రామ 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 రఘురామ రాఘవ రామ 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 ఇంటి తాళం చేయి నాకు చిక్కిందనుకో ఇక నాకు అప్పుడు పిల్లవాళ్ళు చేజిక్కినట్టే. ఈ పిల్లవాళ్ళ మధ్య వెళ్ళి చేసి మాత్రము అరణ్యం పట్టించి రాను రాజును ఆట ఆడించి రోజును మాత్రం పట్టణంలో ఉంచుతానా దేశం రాజ్యం నేను మలుపుకుంటాను దైవదేవి పిల్లవాళ్ళ మీద పగదల సీనాది పగదల సీనాది తొలసారి ఇంటి తాళం చేయనా చిక్కిందనుకో తల్లిదండ్రి కాకుండా పిల్లవాళ్ళ మాత్రం విడబాపితే ఈ యొక్క దేశం రాజు నా చిక్కుద్దని శ్యామలదేవి ఏమన్నది కుమారిగా రత్నం చేయనా కుమార్తె రత్నం చేయనమ్మా ఎప్పుడే గాని మీ నాన్న వచ్చినప్పుడైనా తిన్నరా అంటే తిన్నాము తాయినమని తాయినమని అంటారు. నిజంగా మరి అల్లారి బతుకు మిమ్మల్ని అరుచుకుంటలేనా అరుచుకుంటున్నా కానీ అమ్మా ఒక్క మాట చెప్తే ఏమన్నా కోపమా బుజ్జి? ఏమి కోపం లేదమ్మా చెప్పవలనా? చెప్పుతా. ఇదిగో ఇంటి ఒక్క తాళంబు చెయ్యి నాకేమో వాళ్ళ బిడ్డ రామ రామ ఇంటి తాళం చేయి నాకు ఇచ్చినట్లవుతే అయ్యో ఇంతకంటే ఎక్కువ అరుచుకుంటా బిడ్డ అయ్యో ఇంతకంటే ఎక్కువ అరుచుకుంటా బిడ్డ చూసుకుంటా అయ్యో తాళం చేయి నాకివ్వాలి. ఓ తాళం చేయని కావాలమ్మా మరి మా వద్దుందా? లేదు కదా మా నాన్న వద్ద ఉంది. అవునమ్మా మీ నాన్న వద్ద నుంచి తాళం చేయి మీరు లాక్కొని నాకు ఇచ్చినట్లు అవుతే అల్లాడి ముద్దుకు ఇంతకంటే ఎక్కువ నేను నడుచుకుంటానన్నా శ్యామలదేవి. కుమారా రత్నంజన మహారాజా అమ్మా కుమార్తె రత్నంజనమ్మా మరి తాళం చేయి నాకు అడిగిస్తారా? అడిగిస్తారా? అట్లయితే పర్వాలేదు అనేమంటనగానే రాజు మోనంద మహారాజు కచేరి పరిపాలించి ఆ రాజు బయలుదేరి వస్తున్నాడు. వచ్చే రాకడ కళ్ళ చూచింది శ్యామలదేవి రాజునేమో కళ్ళ చూచిన కొడుకా ఓ రత్నసేన బిడ్డ నా రత్నసేనమ్మా అమ్మా అది కదుకో మీన
వస్తున్నాడు కానీ దబ్బన మీ నానేమంటాడు ఎరికేనా ఏమంటాడు మరి తాళం చెయ్యి దబ్బన మీరు అడిగినట్లయితే అవును మరి మీ తల్లి గిట్ట మిమ్మల్ని అని అడిగిందా తాళం చెయ్యి ఇవ్వమన్నదా బిడ్డ అని అడుగుతాడు ఆవు కుమార్గా రత్నం చేయనా కుమార్తె రత్నం చేయనమ్మా మరి దబ్బన అడిగినట్లయితే మీరేమని చెప్తారు మీ ఏమని చెప్పాలి ఏమని చెప్పాలా మా చిన్నమ్మ అడగలేదు మేమే అడుగుతున్నాం అమ్మా నా నాన్న అనాలే సరే పర్వాలేదు మరి మీకెందుకు బిడ్డ అంటాడు ఏమని చెప్తారు మీరు అప్పుడు చెప్పాలి మీరు ఏమని చెప్తారండి నానా నువ్వు కచ్చేరికా ఉంటావు మేము బడికి వెళ్ళే వాళ్ళము మేము బడికి వెళ్ళి ఇక్కడికి ఇంటికి భోజనానికి వచ్చేసరికి ఆయనకి అన్నము తయారు చేయాలంటే తాళం చేయి అమ్మ దగ్గర ఉంటుందా నీ దగ్గర ఉంటుంది నువ్వు రావాలి మాకు ఇవ్వాలి అమ్మ తాళం చేయి అప్పుడు తలుపులు తీయాలి అప్పుడు వంటలు తయారు చేయాలి అప్పుడు టైం అయిపోతలేదా అయిపోతున్నది ఇక టైం అయ్యేటాలకు టైం నుంచి పాఠశాలకు వెళ్ళేసరికి ఆ పంతులు కోపడతాడు మమ్మల్ని దెబ్బలు కొడతాడు తాళం చేయి మాకు ఇవ్వండి ఇస్తే బాగుంటుంది నాన్న అని మీ నాన్నకి ఈ మాట చెప్పి తాళం చేయి అడుగుమన్నది పిన్నతల్లి సరే అమ్మా చెప్తా ఉండే ఆ ప్రకారం అనే మాట అనగానే రాజు మోనంద మహారాజు ఆ భవనానికి చేరుకున్నాడు పిల్లవాళ్ళ చంక పెట్టుకుని ఆ మాట ఈ మాట అనగిన్నాడు చూచాడు దేవి పిల్లవాళ్ళకు ఏవో చెప్పుతున్నావు రామ రాఘవ రామ పిల్లవాళ్ళ దగ్గర ఉంచుకునే ఎత్తుల బుద్ధులు ఏమో చెప్పినట్టున్నది ఊరగంట చూస్తున్నావని రాజులు అప్పుడే చూపుల కనిపెట్టేమల్లా దొరడు ఏమో చెప్తున్నావు అనగానే ఏమంటాంది రాజా మోనంద మహారాజా అబ్బా నువ్వు రారాన రాజు వయ్యో రాజవో రాజా రాజా రారాన రాజు వయ్యా అయ్యో ఈగ రాజే వచ్చినావా రాజవో రాజా రాజా ఈగ రాజే వచ్చినావా రామవో రామ రామ అయ్యో రామ దైవ రామ చాలు బాలదేవన్ పిల్లవాళ్ళు వచ్చేరాట నాన్న ఏమంటా నానా నాన్న వచ్చావా వచ్చావు కానీ ఒక మాట అంటే నేను కోపమా ఏం కోపం లేదమ్మా ఇదిగో తాళం చేతులు మాకు ఇవ్వాలి నన్ను గన్న తండ్రి తాళం చేతులు మాకు ఇవ్వాలి తండ్రి అయ్యో సాధ్యం చేతులు ఇవ్వరాదా నానా మోనందరాజా తాళం చేతులు ఇవ్వని ఎప్పుడన్నారో పిల్లవాళ్ళు అమ్మా కుమార్తె ఎందు తెలియని పిల్లవాళ్ళు మీరు తాళం చేతులు మీకు ఎందుకవ్వా తాళం చేతులు ఎందుకంటానవా ఎందుకు కుమార్తె మేము బడికి వెళ్ళి వచ్చేసరికి మా తల్లి వంటలు చేయాలంటే పొద్దుపోతుంది అవును ఇక్కడ వంటలు తయారయ్యేసరికి భోజనం అక్కడ వెళ్ళే వరకు పంతులయ్యా కోపగించును మా మీద నానా పంతులయ్యా కోపగించును అయ్యయ్యో దేవా రామ రామ అయ్యో తాళం చేతులు ఇవ్వాలి రామ రాఘవ రామ చూచే మోనందరాజు రామ రాఘవ రామ అమ్మా తాళం చేతులు మీకు ఇస్తే ఆట వల్ల పిల్లవాళ్ళు అవును ఆ నొయ్యిని ఎగురుకుంటూ దురుకుంటూ పోతే ఎక్కడన్నా ఎగిరిపోతాయి అమ్మా పిల్లవాళ్ళకు మీకు ఎందుకు తల్లి తాళం చేతులు మీకెందుకమ్మా చేతులు మీకెందుకన్నా నానా తాళం చేతులు మాకు ఇవ్వకున్నా సరే గాని మా తల్లికి ఇస్తామేమో నానవో నానా మా తల్లికి ఇస్తామేమో అయ్యో రామ దైవ రామ తాళం చేతులు మా తల్లికి ఇస్తాము ఇవ్వమన్నారు అవును అయ్యో మీ తల్లికి ఇస్తారా మా తల్లికి ఇస్తావు నానా మీ తల్లికి ఇచ్చినట్టయితే మిమ్మల్ని అర్చుకునేంతను మీ తల్లికి వద్దన్నాడు మా తల్లి నడుచుకుంటున్నది మా తల్లి మంచిగా నడుచుకుంటున్నది నానా మునిది మరి మా తల్లి చాలా మంచిది మాకు స్థానం పోస్తాంది దుస్తులు వేస్తాంది మాకు భోజనం పోని చేయబెడతాంది అల్లారి ముద్దుగా మమ్మల్ని అర్చుకుంటుంది కాబట్టి అమ్మ తల్లి కంటే ఎక్కువ ఉన్నదిగా మాకు ఇవ్వండి మాకిస్తే మా తల్లికి ఇచ్చుకుంటాము మాకు అల్లారి ముద్దుగా మమ్మల్ని అర్చుకుంటుంది
కొడుకా రత్నసేన ఆ కోమర్త రత్నసేనమ్మ ఆహా. మీకు తాళం చేతులు ఇవ్వాలనా ఇవ్వాలి ఇవ్వాలి. తాళం చేతులు మీకు ఇస్తాను గాని ఆహా. మీ పిన్న తల్లి మిమ్ములు ఏమి చేసునో నాయనా రామావే రాఘవ రామ మంగళమని పాడరు శ్రీరాములకు మంగళమని పాడరు శ్రీరాములకు మంగళమని పాడారే ఏడు కొమ్మలు వెత్తైన నిమ్మాలు ఏడేడు కొమ్మాలు వెత్తైన నిమ్మాలు ఎవడ దూచిన నిద్ర సౌభాగ్యం ఎవడ దూచిన నిత్య శోభాయనంబు మంగళమని పాడరు శ్రీరాములకు మంగళమని పాడరు పాడారే శ్రీరాములకు మంగళమని పాడారే కరీంనగర్ జిల్లా మాదేపూరు గ్రామం నుండి వచ్చాను. పస్తం సంజీవులు తన భార్య పస్తం సమ్మక్క మోహనంద మహారాజ్ కథ మొదటి భాగం విన్నారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.